ప్రెస్ న్యూస్ కి స్వాగతం. ఆజంజాహి మిల్స్ స్థలంపై ఓ సిటీలోని వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీపరావు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న వర్ధనపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఆర్యూరి రమేష్. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ రాజేశ్వరరావు, వంగల సమ్మిరెడ్డి, బన్నల వెంకటరమణ, సిద్ధం నరేష్, సముద్రాల పరమేశ్వర్ తదితరులు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న మొన్న జరిగిన పరిణామాల్లో పూర్వ వరంగల్ జిల్లాకు ఒక గుండెకాయ, కార్మికులకు అండగా అనేక మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉపాధి కల్పించిన ఆజంజాయి మిల్లు కార్మికుల భవనం ఏదైతే ఉందో, ఆ స్థలం ఏదైతే ఉందో, మరి ఒక ప్రైవేటు వ్యక్తి పర్చేజ్ చేసి కాంప్లెక్స్ నిర్మిస్తున్నారని తెలియగానే మరి ముందుగా మా పత్రికా మిత్రులు, మరి వివిధ రాజకీయ పార్టీ శ్రేణులు, మరి బీజేపీ పార్టీ పెద్దలు అందరూ కూడా స్పందించి అది కార్మికుల భవనం, ఆ భవన స్థలాన్ని కాపాడాలని మరి ముందుకు వచ్చిన తరుణంలో మరి ఏదైతే స్థానిక శాసనసభ్యులు, మరి స్థానిక మంత్రి గారు మరి వెంటనే ఆ స్థలాన్ని కార్మికులకు అప్పచెప్తాం, కార్మికుల భవనం నిర్మాణం చేస్తామనడం చాలా సంతోషం. కానీ మరి చరిత్ర గల ఈ వరంగల్లో అనేక స్థలాలు, ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. ఇంకా ఆజంజాయి మిల్లుకు సంబంధించిన స్థలం కూడా ఉన్నదని మరి పెద్దలు చెప్తున్నారు. మరి వాటిని కాపాడడం కోసం, వాటిని పరిరక్షించడం కోసం, ప్రభుత్వ స్థలాలను కాపాడడం కోసం తప్పకుండా భారతీయ జనతా పార్టీ మరి ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన తప్పకుండా ఉంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి ఏదైతే మరి కార్మిక భవన స్థలం అని తెలిసి కూడా మరి అధికారంలో ఉన్న మరి అధికారులు కానీ ఇతర పెద్దలు కానీ దానికి సహకరించడం, పర్మిషన్ ఇవ్వడం చాలా దురదృష్టకరం. వాటిని వెంటనే ఆ పర్మిషన్లను రద్దు చేయాలి, కార్మిక భవనం నిర్మాణం కావాలని మరి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా ప్రజల పక్షాన ఏ సమస్య వచ్చినా మరి మేము ముందుంటాం, ప్రజల పక్షాన కొట్లాడతామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ